హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై. ఈ ఎగ్ ఫ్రై అన్నం చపాతీ వేటిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఎగ్ ఫ్రైని తయారు చేసుకోవడానికి నేను 3 ఎగ్స్ని ఉడికించి తీసుకున్నాను. ఈ ఉడికించిన ఎగ్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లోపల ఉన్న ఎల్లో పార్ట్ కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజ్ ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ని వేసుకోవాలి. వీటిని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకుంటే మసాలాలన్నీ బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత స్లోగా కలుపుకోవాలి, లేదంటే ఎగ్స్ అనేవి చిన్న ముక్కలుగా అయిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే మసాలాలన్నీ ఎగ్కి బాగా పడతాయి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా మసాలాలన్నీ ఎగ్కి బాగా పట్టాయి కదా. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.